కోల్కతా నైట్ రైడర్స్ ఈ మినీ ఆక్షన్ కి ఆల్మోస్ట్ మెగా ఆక్షన్ అంత డబ్బులు తీసుకొస్తున్నారు. నాకు ఈ ప్లేయర్ కావాలి, నాకు ఈ ప్లేయరే కావాలి అన్నా కూడా ఆ ప్లేయర్ వాళ్ళ టీంలోకి వచ్చే ఛాన్సులు పూర్తిగా ఉన్నాయి. అలా ఒకళ్ళో ఇద్దరు ప్లేయర్ కోసం గట్టిగా పోటీ చేస్తారు. పోటీ చేయడం ఏంటి, వాళ్ళే డామినేట్ చేసి తనికెళ్ళిపోతారు. అది కాకుండా వాళ్ళకి అసలు ఎంతమంది ప్లేయర్స్ కావాలి, ఎలాంటి ప్లేయర్స్ కావాలి, ఉన్న డబ్బులు ఎలా ఉపయోగించుకోవచ్చు, ఉన్న టీం ఎలా ఉంది, వీటి గురించి కాస్త మాట్లాడుకుందాం. ఏమా ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ యాక్చువల్లీ ఈ రిలీజ్ రిటెన్షన్ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయినప్పటి నుంచి అందరి నోట ఉన్నది కేకేఆర్ఏ. బికాజ్ వాళ్ళ దగ్గర 13 ప్లేయర్స్ రిలీజ్ చేసిన తర్వాత అక్షరాల 64.3 కోట్ల రూపాయలు ఉన్నాయి మినీ ఆప్షన్ కోసం. ఎస్, వాళ్ళకి ఇంకా 13 మంది ప్లేయర్స్ కావాలి, 6 ఫారెన్ ప్లేయర్స్ కావాలి. ఇవన్నీ మాట నిజమే. సో సగం కంటే ఎక్కువ స్క్వాడ్ వాళ్ళు సంపాదించుకోవాలి. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ బాగానే ఉన్నారు. అంటే ఈ ఉన్న ప్లేయర్స్ తోటి కనుక మీరు ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ 11 తయారు చేద్దామంటే మీకు ఒక 6-7 ప్లేయర్స్ వచ్చేస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. అంటే గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి. సో రీటైన్ అయిన ప్లేయర్స్ ఎవరో ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. ఏమా కంటిన్యూ చేసే ముందు వీడియోలో మా బ్రోస్ టెస్ట్ మ్యాచ్ ఎత్తిపోయేలానే ఉంది. అంటే ఇండియాకి మరోసారి పరాభవం, వైట్ వాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ కోచింగ్ హయాంలో 2వ సిరీస్ ఓడిపోయే ప్రమాదం ఉంది. ఇంతకుముందు ఏ కోచ్ కూడా తన హయాంలో 2 సిరీస్లు హోమ్ సిరీస్ ఓడిపోయింది లేదంట. ఫాలో ఆన్ వాళ్ళు ఇచ్చుండాల్సింది, వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ కోచ్ అన్నారు, అంటే ఇండియన్ టీము వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి, వాళ్ళు గ్రోవెల్ చేయాలి అన్నాడు. సరైన మాట ఏంటంటే నీటిలో తీసిన చేప మాదిరి గిల్ల 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 కొట్టుకోవాలనుకున్నాం మేము వాళ్ళు. అందుకనే ఇంకా బ్యాటింగ్ చేసామని 500 పైగా రన్స్ ఇచ్చి టార్గెట్. ఇండియా అక్కడ సర్వైవల్ కోసం ఆడుతాను మా బ్రో. సరే, టెస్ట్ మ్యాచ్ అయిపోయాక మాట్లాడుకుందాం. కారణాలు ఏంటి ఈ సిరీస్ ఓడిపోవడానికి, టెస్ట్ మ్యాచ్ ఇలా ముందుకెళ్ళడానికి, ఎందుకు వాళ్ళ బ్యాటర్స్ బాగా పర్ఫామ్ చేశారు, మన వాళ్ళు అసలు రన్ స్కోర్ చేయలేదు, వాళ్ళ బౌలర్స్ వికెట్స్ ఎక్కువ తీసుకున్నారు, మన వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, దాని గురించి అంతా కూడా మాట్లాడుకుందాం. అలాగే T20 వరల్డ్ కప్ కి సంబంధించిన ఆ గ్రూప్స్, వెన్యూస్ అన్ని అనౌన్స్ అయిపోయి విల్ టాక్ అబౌట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది కేకేఆర్ డెడికేట్ చేసేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ దట్. రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ కనుక చూస్తే యూ కెన్ సీ ప్లేయర్స్ లైక్ అనుకుల్ రాయ్, రమన్దీప్ సింగ్ లాంటి ఫినిషర్ ఉన్నాడు, సునీల్ నారాయణ్ ఓపెన్ చేస్తాడు, మిస్టరీ స్పిన్నర్ అజింక్య రహానే క్యాప్టెన్సీ మెటల్. బట్ క్యాప్టెన్ కావాలా వాళ్ళకి, చూద్దాం, ఎదురు చూద్దాం ఏం చేస్తారో. అంగక్రిష్ రఘువంశ్ ఒక యంగ్ బ్యాటర్, మనీష్ పాండే ఎప్పటి నుంచో ఆడుతున్నాడు, రింకు సింగ్ ఫినిషర్, రోమన్ పవల్ ఒక ఫారెన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, హర్షిత్ రాణా ఈస్ ది ఆల్రౌండర్. అలాగే దాంతోపాటు ఉమ్రాన్ మలిక్ ఒక స్పీడ్స్టర్, వైభవ్ అరోరా అతను న్యూ బాల్ తో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు, అండ్ వరుణ్ చక్రవర్తి. సో ఇట్ లుక్స్ డీసెంట్ 12 దట్ దే హ్యావ్ రీటైన్. దీని నుంచి ఎంత కాదనుకుని ఒక 4 బ్యాటర్స్ 3 బౌలర్స్ అయితే యాస్టీస్ తీసుకోవచ్చు మీరు. ఇన్ఫాక్ట్ సునీల్ నారాయణ్ ఉన్నాడు కాబట్టి 4 బౌలర్స్ అయిపోతారు అక్కడే. సో 16 ఓవర్స్ వచ్చేసాయి. ఇంకొక 4 ఓవర్స్ ఒక ఎక్స్ట్రా ఆల్రౌండర్ లాంటివేవో కావాలి కదా. యాక్చువల్లీ అందరికి ఒక అంచనా ఉంది ఏ ప్లేయర్ కోసం టార్గెట్ చేస్తారు. బట్ అయినా కూడా కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాట్ డస్ కేకేఆర్ హ్యావ్ విత్ దెమ్? 64.3 crores వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ వాళ్ళకి కావాల్సింది ప్రస్తుతానికి ఏంటంటే దే నీడ్ 13 ప్లేయర్స్. దాంట్లో 6 ఫారెన్ ప్లేయర్స్ మాక్సిమం ఉండొచ్చు. ఎలాంటి ప్లేయర్స్ కావాలి? ఆల్రౌండర్స్ కావాలి, ఓపెనింగ్ బ్యాటర్స్ / వికెట్ కీపర్ కావాలి, ఫినిషర్ ని కూడా తీసుకున్నా కూడా ప్రమాదం ఏమీ లేదు. అలాగే ఫాస్ట్ బౌలర్స్ కూడా కావాలి. ఇండియన్ స్పిన్నర్స్ ఎవరి వైపు వెళ్లే అవకాశం అయితే తప్పకుండా ఉంది. సో ఇది కైండ్ ఆఫ్ ఆప్షన్స్. అలాంటి ప్లేయర్స్ అవసరం ఉందన్నమాట కోల్కతా నైట్ రైడర్స్ కి ఆప్షన్ లో. ఎలాంటి ప్లేయర్స్ కావాలి? నో బ్రెయినర్ హియర్. ఆల్రౌండర్స్ కేటగిరీలో క్యామ్ గ్రీన్ కోసం బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఐ వోంట్ బి సర్ప్రైజ్ 15 కోట్లకు పైగా 20 కోట్లకు దగ్గరలో కూడా ఖర్చు పెట్టిన క్యామ్ గ్రీన్ కి ఎటువంటి మొహమాట పడరు, మనకి ఎటువంటి సర్ప్రైజ్ కాదు. దే విల్ గో ఫర్ హిమ్ రియలీ హార్డ్. సిఎస్కే లాంటి టీమ్ విల్ వాంట్ టు పుష్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఇక్కడ 20 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెడితే ఉన్న పర్సులో కాస్త డబ్బులు తగ్గుతాయి కదా. సో అక్కడ దాకా పుష్ చేసే అవకాశం ఉంటుంది సంబడి లైక్ సిఎస్కే ఆల్సో. అలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఇక్కడే మిగతా ప్లేయర్స్ దగ్గర కొంచెం తక్కువ పోటీ ఇస్తారేమో ఒక ఆలోచన ఉండొచ్చు. సో దే విల్ పుష్ దెమ్ రియలీ హార్డ్. బట్ క్యామ్ గ్రూన్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ కేకేఆర్ వైపు వెళ్తాడు. వెళ్ళకపోతే మటుకు విల్ బి ద సర్ప్రైజ్ ఆఫ్ ద మినీ ఆప్షన్ ఫర్ మీ. నౌ క్యామ్ గ్రూన్ కాకుండా దీని వికెట్ కీపర్ ఓపెనింగ్ బ్యాటర్ రెమనుల్లా గుర్బాజ్ వదిలేశారు, క్వింటన్ డికాక్ వదిలేశారు, లవ్నీత్ సిసోడియాని వదిలేశారు. సో ఖచ్చితంగా ఒక వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి. అది ఓపెనర్ అయినా ఆర్ ఫినిషర్ రూపంలో ఆడినా ఎవరైనా సరే పర్లేదు, కానీ వికెట్ కీపింగ్ బ్యాటింగ్ రెండు కలిపి చేసే ప్లేయర్ ఉంటే నథింగ్ లైక్ ఇట్. సో దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటని చూస్తే కనుక మీరు అనొచ్చు దే కెన్ గో బ్యాక్ ఫర్ క్వింటన్ డికాక్. బట్ యూజువల్ గా కేకేఆర్ ఒకసారి రిలీజ్ చేసిన ప్లేయర్స్ మళ్ళీ వెళ్ళరు. ఆప్షన్స్ ఏంటని చూస్తే కనుక జానీ బేస్టో, జేమీ స్మిత్, టిమ్ సైఫర్డ్ వెంటనే కనిపిస్తారు. వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరి కోసం వెళ్ళొచ్చు.
అలాగే వీళ్ళు ఓపెనర్ / వికెట్ కీపర్ హోదాలో వస్తారు కాబట్టి ఒక ఓపెనర్ సార్టెడ్. లేదు ఇంకా ఓపెనర్స్ మీద కాస్త దృష్టి పెట్టచ్చు అనుకుంటే కనుక బ్యాకప్ ప్లేయర్స్ కావాలి ఆర్ కాంబినేషన్ మార్చాలనుకుంటే కనుక పృథ్వీ షా పై వెళ్ళొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్. మన డొమెస్టిక్ T20 టోర్నమెంట్ లో పృథ్వీ షా ఎలా ఆడతాడు, ఎలా పర్ఫామ్ చేస్తే దాన్ని డిపెండ్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటుగా జేక్ ఫ్రేజర్ మెగక్ ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేశారు. ఇక్కడ షేన్ వాట్సన్ అసిస్టెంట్ కోచ్ గా జాయిన్ అవుతున్నాడు కాబట్టి కొంతమంది ఆజీ ప్లేయర్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ క్యామ్ గ్రీన్ అలాగే జేక్ ఫ్రేజర్ మెగక్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ దే మైట్ గో ఫర్ హిమ్. అంత డబ్బులు రాకపోవచ్చు లాస్ట్ టైం అంతా JFM కి, కొంచెం తక్కువ డబ్బులకు తీసుకునే ఛాన్స్ ఉంది. డైనమిక్ ప్లేయర్ బట్ అఫ్ కోర్స్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు, అందుకే రిలీజ్ చేశారు తన్ని. ఉన్న డబ్బులతోటి ఆబ్వియస్లీ ఒక ఫినిషర్ ని కూడా వీళ్ళు తెచ్చుకోవచ్చు. ఫారిన్ ఫినిషర్స్ ఎవరున్నారు రిలీజ్ లిస్ట్ లో చూస్తే కనుక డేవిడ్ మిల్లర్ కనిపిస్తాడు. మిల్లర్ ఇప్పటికీ నాకు తెలిసినంత మటుకు ఆర్ నా అంచనా ఏదైతే ఉందో ఇంకొక 1-2 సీజన్స్ ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేయగలడు. ఈజ్ డన్ రీజనబ్లీ వెల్ అండ్ తను ఆ లాంగ్ బాల్ కొట్టగలడు, 6 ఈజీగా స్కోర్ చేయగలడు, అండర్ ప్రెషర్ బాగా ఆడగలడు. సో ఐ థింక్ దే మైట్ బిడ్ ఫర్ హిమ్. ఆప్షన్ అయితే ఓపెన్ గా పెట్టుకుంటారు. డేవిడ్ మిల్లర్ ఇస్ వన్ గుడ్ ఆప్షన్ as a ఫినిషర్. తను కాకుండా ఫాస్ట్ బౌలర్స్ కొంతమంది కావాలి. బికాస్ ఆబ్వియస్లీ మిచెల్ స్టార్క్ ఒకప్పుడు ఉండేవాడు, వాళ్ళు గెలిచినప్పుడు ఉన్నాడు, తను లేడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరంటే వైభవ్ అరోరా న్యూ బాల్ తో వేస్తాడు, డెత్ ఓవర్స్ లో అంత గొప్పగా వేయడు. హర్షిత్ రాణా ఏ ఫేజ్ లో అయినా వేయగలడు, తెలిసిన విషయమే. ఆండ్రే రసెల్ కూడా లేడు కాబట్టి ఆ ఫినిషింగ్ ఓవర్స్ లో బౌలింగ్ చేయడానికి దే నీడ్ సంబడి హూ కెన్ డూ దట్ జాబ్. నో ఎవరున్నారా అంటే నా ఫిట్ గా ఉండి అవైలబుల్ గా ఉంటే మతీషా పతిరానా ఇస్ అ స్ట్రైట్ అవే నో బ్రెయినర్. తన కోసం డబ్బులు ఖర్చు పెట్టి మరి వెళ్ళొచ్చు. ఎలాగో వాళ్ళకి ఆ స్లింగి యాక్షన్ కాస్త మిస్టరీ ఎలిమెంట్ ఉంటే ఎలాగో ఇష్టపడతారు కాబట్టి ఐ థింక్ మతీషా పతిరానా ఇస్ వన్ గుడ్ ఆప్షన్. అలాగే న్యూజిలాండ్ జేకబ్ డఫీ వైపు వెళ్ళొచ్చు. అండ్ కొంతమంది ఆజీ బౌలర్స్ ఎవరైనా ఫ్రేమ్ లో ఉన్నారంటే దే కుడ్ కమ్ ఇన్. సయ్యద్ ముష్తాక్ అలీలో ఎవరన్నా బాగా పర్ఫామ్ చేస్తారు. అగైన్ ఇందాక ఎలా అయితే అనుకున్నామో వికెట్ కీపర్ బ్యాటర్స్ అయినా ఆల్రౌండర్స్ అయినా అలాగే ఈ కేటగిరీలో కూడా ఎవరైనా ఫాస్ట్ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేస్తారని చూస్తారు. JNK ఫాస్ట్ బౌలర్ అకీబ్ గురించి తెగ మాటలు వస్తున్నాయి, రంజీ ట్రోఫీలో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ మాబ్ రోజ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రంజీ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేసినంత మాత్రాన్ని తీసుకొచ్చి IPL ఆడించారు. T20 ఫార్మాట్ లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఫార్మాట్ లో ఎలా బౌలింగ్ చేయగలడు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తారు. అకీబ్ గనక ఒకవేళ JNKకి స్మాట్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తే హీ క్యాన్ గెట్ వెరీ గుడ్ బిడ్ ఇన్ దిస్ IPL బికాస్ లాంగ్ ఫార్మాట్ లో కూడా బాగానే డెలివర్ చేశాడు. ఈ విధంగా అయిపోయింది. మనకి ఆప్షన్స్ ఏమున్నాయి, ఎవరెవరి కోసం వెళ్ళొచ్చు అర్థమైంది, రైట్? మీరేమనుకుంటారు లెట్ మీ ది కమెంట్స్. బిఫోర్ వి గో టు ద ప్రాబబుల్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ సబ్, మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నా ఇక్కడ. గత 3 వీడియోస్ లో ఆ లైక్స్ టు వ్యూస్ రేషియో చూడండి. దీని ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. లైక్లు ఎక్కువ వస్తే వ్యూస్ ఆటోమేటిక్ గా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే యూట్యూబ్ ఎక్కువ మందికి చూపిస్తుంది వీడియోని. క్లియర్ గా మీకు ఈ స్క్రీన్ షాట్ లో కనిపిస్తోంది. టేక్ ఎ లుక్ అండ్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. నా వీడియోనే కాదు ఎవరి వీడియో చూసినా సరే మీరు నచ్చితే లైక్ హిట్ చేయండి, బికాజ్ దాంతో ఎంతో హెల్ప్ అవుతుంది క్రియేటర్ కి. సో కైండ్లీ డూ దట్ ఫర్ ఆల్ ది క్రియేటర్స్ దట్ యు లైక్ ఆన్ యూట్యూబ్. నౌ స్టార్టింగ్ 11 ఇది కంపల్సరీ ఇదే 11 అని కాదు, నా ఉద్దేశంలో ఈ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ సబ్ వెళ్ళొచ్చు నాకు అనిపిస్తుంది. సో ఎవర్రా ఉంటారు అంటే విల్ హ్యావ్ సునీల్ నరేన్ యాజ్ ది ఓపెనర్, ఇంకొక వికెట్ కీపర్ ఓపెనర్ ఎవరైనా తీసుకోగలిగితే వాళ్ళని తీసుకుంటారు, బీట్ జానీ బెస్ట్ ఆర్ జేమీ స్మిత్. దాంతో పాటు అజింక్య రహానే నంబర్ 3. నంబర్ 4 లో ఒక ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ని తీసుకురావచ్చు ఇక్కడికి. 5 లో అంకుష్ రఘువంశీ. రహానే రఘువంశీ మధ్యలో ఎవరో ఒకరు ఉండాలని నాకు అనిపిస్తుంది. తర్వాత రింకు సింగ్ ఎట్ నంబర్ 5, ఆ ఫ్లోటర్ రోల్ కూడా ప్లే చేయగలడు, ఫినిషర్ కూడా ఆడగలుగుతాను. తర్వాత యూ హ్యావ్ డేవిడ్ మిల్లర్, నా చాయిస్ ఆఫ్ ఫినిషర్, ఆప్షన్ లో తను సంపాదించుకోవచ్చు. దాని తర్వాత రమన్దీప్ సింగ్ ఆల్రౌండర్, మంచి ఫినిషర్, గ్రేట్ ఫీల్డర్, డీసెంట్ గా 1-2 ఓవర్లు ఇస్తాడు తను. తర్వాత అఫ్ కోర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ హర్షిత్ రాణా ఆల్రౌండర్ గానే భావించాలి. ఇండియాకే ఆల్రౌండర్ తను, కేకేఆర్ కావడా ఏంటి మరి చేస్తారు మీరు. వైభవ్ అరోరా న్యూ బాల్ స్పెషలిస్ట్ అండ్ అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి ద మిస్టరీ స్పిన్నర్, వాళ్ళకి ఎలాగో కావాలి. నౌ ఇంపాక్ట్ సబ్ గా ఇది బ్యాటింగ్ 11 లా అనిపిస్తుంది కాబట్టి ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్ ని పెట్టాను కాబట్టి ఐ కుడ్ గో విత్ పతిరానా ఆర్ జేకబ్ డఫీ ఆర్ ఎనీ అదర్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్, అలా మార్చుకోవచ్చు అన్నది నా ఒపీనియన్ అనమాట. నా ఇంపాక్ట్ సబ్ ప్లేయింగ్ 11 తో మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, మీ ఉద్దేశంలో కేకేఆర్ ఏ ప్లేస్ కోసం వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారో అది కాస్త చెప్తూ వీడియోని లైక్ చేసి, ఇంకొక కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన గుర్తు మా పాడ్కాస్ట్ కౌశిక్ ఎన్కో, ఇప్పటిదాకా ఫస్ట్ ఎపిసోడ్ చూసిండకపోయింటే చూడండి. 2వ ఎపిసోడ్ ఫ్రైడే మళ్ళీ రిలీజ్ అవుతుంది. దాని తాలూకా టీజర్లు, ప్రోమోలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మన కౌశిక్ ఎన్కో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా. సో అన్ని చోట్ల లైక్ చేసి కాస్త మీ ప్రేమ చూపిస్తూ ఉంటే మీ ముందుకు కొత్త కాంటెంట్ తీసుకొస్తూ ఉంటాం. సో స్టంప్ టేల్స్, లైక్ ది వీడియో, ఇందాక చెప్పిన లాజిక్, ప్లీజ్ గివ్ దట్ లైక్ ఫర్ యువర్ ఫేవరెట్ క్రికెటర్స్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు, అదియోస్ అమిగోస్. నాకు ఈ ప్లేయరే కావాలి, ఈ ప్లేయరే కావాలి అంటారు కేకేఆర్.